కొన్నేళ్లుగా సమంత తెలుగు సినిమాలకు దూరంగా ఉంది. విజయ్ దేవరకొండతో నటించిన ఖుషి సినిమా తర్వాత టాలీవుడ్ వైపు చూడడం కూడా మానేసింది సమంత. పూర్తిగా హిందీలోనే ఉంటూ అక్కడ సినిమాలతో పాటు వెబ్ సిరీస్లు చేస్తోంది. ఫ్యామిలీ మ్యాన్ 2 తర్వాత ఈమెకు అక్కడ మంచి డిమాండ్ వచ్చింది. సమంతతో సినిమాలు చేయడానికి బాలీవుడ్ దర్శక నిర్మాతలు పోటీ పడుతున్నారు. పైగా స్టార్ హీరోలకు కూడా సమంత ఫేవరెట్ ఆప్షన్ అయిపోయింది. అన్నింటికీ మించి రెమ్యూనరేషన్ నెక్స్ట్ లెవెల్లో ఉండడంతో ముంబైలోనే సెటిల్ అయిపోయింది సమంత. చూస్తుంటే ఇప్పట్లో ఆమె తెలుగు ఇండస్ట్రీకి వచ్చేలా కూడా కనిపించడం లేదు. ఇదిలా ఉంటే ఫ్యామిలీ మ్యాన్ 2 తర్వాత రాజ్ డీకే దర్శకత్వంలోనే వరుణ్ ధవన్ హీరోగా సిటాడల్ సిరీస్ చేసింది సమంత. దీనికి పెద్దగా రెస్పాన్స్ అయితే రాలేదు, కానీ సమంత యాక్షన్ సీక్వెన్స్లకు మాత్రం అదిరిపోయే స్పందన వచ్చింది. దీని తర్వాత మళ్ళీ సేమ్ టీమ్ తో రక్త బ్రహ్మాండ్ అనే సిరీస్ సైన్ చేసింది. దీని షూటింగ్ కూడా మొదలైంది. దాదాపు 25 రోజులు షూటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ సిరీస్ ను ఉన్నపళంగా ఆపేసినట్లు తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్ కూడా రాజ్ డీకే రూపొందిస్తున్నాడు. కొన్ని రోజులుగా దర్శకుడు రాజ్ నిడుమూరుతో సమంత డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఇద్దరు పెళ్లి చేసుకుంటారు అనే ప్రచారం కూడా జరుగుతుంది. ఇలాంటి సమయంలో ఆయన దర్శకత్వంలో సమంత నటిస్తున్న సిరీస్ ఆగిపోవడంతో లేనిపోని అనుమానాలు వస్తున్నాయి. వీళ్ళిద్దరి డేటింగ్ కారణంగా ఈ సిరీస్ ఆగిపోయిందా అనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే అందులో ఎలాంటి నిజం లేదు. ఈ సిరీస్ ఆగిపోవడానికి సమంత పర్సనల్ లైఫ్ కు అసలు కనెక్షనే లేదు. ఇది ఆగిపోవడానికి దానికి పనిచేసిన ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చేసిన మోసం అని తెలుస్తోంది. కేవలం 25 రోజుల షూటింగ్ మాత్రమే జరిగినా కూడా సగానికి పైగా బడ్జెట్ ఖర్చు అయిపోయిందని ఆడిట్ లెక్కలు చూసిన తర్వాత బయటపడింది. దానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చేసిన అవకతవకలు కారణమని, ఇప్పటికే కోట్ల రూపాయలు వేస్ట్ కావడంతో మరింత బడ్జెట్ ఈ సిరీస్ మీద పెట్టడానికి నిర్మాతలు రెడీగా లేరని తెలుస్తోంది. అందుకే రక్త బ్రహ్మాండ్ ఇక ముందుకు కదలడం కష్టమని తేలిపోయింది. దీని ప్లస్ లో సమంతతో మరొక సిరీస్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు రాజ్ డీకే. రక్త బ్రహ్మాండ్ ఉంది కదా అని కొత్త ప్రాజెక్ట్స్ కూడా సైన్ చేయలేదు సమంత. తన ఫ్యూచర్ మొత్తం ఈ సిరీస్ మీదే ప్లాన్ చేసుకుంది శామ్. మరి ఇప్పుడు ఆమె ఏం చేస్తుందనేది చూడాలి. మరోవైపు సమంతకు తెలుగు నుంచి కూడా ఆఫర్స్ బాగానే వస్తున్నాయి. పైగా ఈ మధ్య శుభం సినిమాతో తెలుగులో ప్రొడ్యూసర్ గా మారింది. అది మంచి సక్సెస్ అయింది కూడా. అందుకే తెలుగులో నిర్మాతగా బిజీ అవ్వాలని చూస్తుంది. ఈ క్రమంలోనే ఏదైనా మంచి అవకాశం వస్తే నటించడానికి కూడా రెడీ అంటుంది ఈ ముద్దుగుమ్మ.